10th క్లాస్ విద్యార్థులకు చాలా కీలకం. 10వ తరగతి గట్టెక్కితే చాలు 10th మార్క్ మెమోతో జీవితమే మారే పరిస్థితి. కానీ అక్కడ స్కూల్ సిబ్బంది చేసిన పొరపాటో ఏమో ఆ బ్యాచ్ లో 10th పాస్ అయిన విద్యార్థులకు కొత్త చిక్కులు వచ్చాయి. 10th క్లాస్ మార్క్ మెమోలో విద్యార్థుల ఇంటి పేరు తప్పుల తడకగా ఉంది. పాస్ అయిన 20 మంది విద్యార్థులకు ఒకటే సమస్య. ఇంటర్మీడియట్ పరీక్షల దగ్గర పడుతున్న 3 నెలలుగా తప్పులు సవరించాలని కోరుతూ స్పందన లేదనేది విద్యార్థుల ఆవేదన. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పలూరు జెడ్పీ హైస్కూల్లో చదివిన విద్యార్థుల ఆక్రనందన. గత సంవత్సరం 2024 నుండి 2025 10వ తరగతి చదివిన విద్యార్థులకు 10వ తరగతిలో పాస్ అయిన ఆనందం కాలేజీకి వెళ్లేసరికి కష్టం కొని తెచ్చింది. స్కూల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గరవుతున్నా చదువుకోవడానికి అవకాశం లేకుండా గత ఏడాది చదివిన పాఠశాల చుట్టూ తిరగవలసిన పరిస్థితి వచ్చింది. మార్క్స్ లిస్టులో విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు పక్కన పెట్టి ఇంటి పేరు లేదు. దీంతో కాలేజీల్లో ఇబ్బందులు వచ్చాయి. గతంలో హెచ్ఎం చేసిన తప్పిదాలకు తాను బాధ్యుడిని కాదని ప్రస్తుత హెచ్ఎం చెప్పడంతో విద్యార్థులకు ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యను పరిష్కరించే వారే లేరని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రాసెస్ ఎలా చేస్తున్నారని వాళ్ళు అడగడం కోసం వెళ్ళారు సార్. ఇక్కడికి వచ్చి బయోమెట్రిక్ వేసి 9:30 ఆ టైంలో బయలుదేరి వెళ్ళారండి సార్. ఇప్పుడు వస్తారు సార్ చెప్పే. పేరెంట్స్ గతంలో మిమ్మల్ని అడిగినట్టు మీకు ఐడియా ఉందండి? హెచ్ఎం గారితో చెప్పారు సార్. హెచ్ఎం గారి దృష్టిలో పెట్టారు. హెచ్ఎం గారు కూడా అంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే గత హెచ్ఎం చేసిన దానికి మేము బాధ్యులం కాదు, ఎందుకు అడుగుతున్నారని. 10th క్లాస్ జెడ్పీహెచ్ స్కూల్లో చదువుకున్నాను. అలాగే ఇక్కడ మార్క్ లిస్ట్ కోసం అనేసి మేము తిరుగుతున్నాము. ఎందుకంటే మేము అది కాలేజ్ లో సబ్మిట్ చేసిన తర్వాత మా పేర్ల ముందు అయితే పడింది, కానీ పేరెంట్స్ పేర్ల ముందు మాత్రం తల్లిదండ్రుల పేర్లకి ఇంటి పేరు పడలేదు. అందుకనేసి సార్స్ అన్నారు ఇది ఇబ్బంది అవుతుందమ్మా, ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. అందుకనేసి మేము స్కూల్ కాడికి వచ్చి 2-3 సార్లు అడిగినా కూడా అనేక మార్లు తిరిగినప్పటికీ దాని నుండి స్పందన ఏమి లేకపోయింది. కాబట్టి మేము మరలా వెళ్ళి మాకు కాలేజ్ లో ఒత్తిడి చేశారు, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది, తర్వాత మీరే ఇబ్బంది పడతారని చెప్పారండి. అందుకని మేము మరలా వచ్చి అడిగితే ఇక్కడ ఏం స్పందించట్లేదు. అయితే 2024-25 బ్యాచ్ చదివామండి మేము. మార్క్ లిస్ట్ వచ్చి స్కూల్లో మార్క్ లిస్ట్ తీసుకుని కాలేజ్కి వెళ్ళామండి. కాలేజ్కి వెళ్తేనేమో వాళ్ళ కాలేజ్లో చూసి మార్క్ లిస్ట్లో మీ పేరు ముందు సర్నేమ్ ఉంది, కానీ మీ పేరెంట్స్ పేరు ముందు సర్నేమ్ లేదు, ఇది ఫ్యూచర్లో చాలా మీకు ఇబ్బంది అవుతుంది, జాబ్స్కి గట్రా వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇది డూప్లికేట్ అని డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పారండి కాలేజీలో. ఈ ప్రాబ్లం గురించి మేము స్కూల్లోకి వచ్చి అడిగితే ఇదంతా పెద్ద ప్రాబ్లం కాదమ్మా, ఏం అవ్వదు అని అన్నారండి. సరే అని చెప్పి మేము కాలేజ్కి వెళ్ళి మళ్ళీ అడిగితే లేదు ఇది చాలా ప్రాబ్లం, మీరు ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేసుకోవాల్సింది, ఏదో విధంగా ఖచ్చితంగా చేయాల్సిందేమని చెప్పారండి. మళ్ళీ స్కూల్కి వస్తే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదండి. మా పాప మన సంవత్సరం 2024లో జెడ్పీహెచ్ స్కూల్ ఉప్లూరులో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిందండి. ఈ స్కూల్లోనే చదివించుకున్నాం. ఏమైందంటే 10th క్లాసు సర్టిఫికెట్లు వీళ్ళు మార్క్ లిస్టులు ఇచ్చారండి. అందులో పిల్లకైతే ఇంటి నేమ్ పడింది, కానీ తల్లిదండ్రులు ఇద్దరు ఇంటి పేర్లు పడలేదు. ఆ విషయం మాకైతే తెలీదు. మేము కాలేజీకి ఈ సర్టిఫికెట్లు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ పాప పేరు ముందు పడింది, కానీ ఇంటి పేరు మీ తల్లిదండ్రులు ఇంటి పేరు పడలేదు, కాబట్టి రేపన్న రోజున భవిష్యత్తులో ఈ సర్టిఫికెట్ ఎలా ఉందో మిగిలిన ఏ చదివినా సరే అదే విధంగా సర్టిఫికెట్లు వస్తాయి. రేపొద్దున ఫ్యూచర్లో పాపకి చాలా ఇబ్బంది అవుద్ది, తల్లిదండ్రులకి కూడా ఇంటి పేర్లు రావాలి, రాకపోతే చాలా ఇబ్బంది అవుతుందని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.